హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను వంజరం చేపల పులుసు చేశాను ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ఇది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గ్రేవీ చూడండి, అంత థిక్గా కాకుండా అంత పలచగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 1/2 కేజీ తీసుకున్నాను. దీన్ని సురమాయ అని కూడా అంటారు. అసలు దీంట్లో ముళ్ళులు అనేవి ఉండవు. వీటిని మనం మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి. చేపల పులుసు చేసుకోవడానికి ఎప్పుడైనా సరే ఎక్కువ నూనె పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కదా. దీంట్లో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ నేను ఇలాగా మిక్సీలో వేసుకుని కచ్చాబచ్చా కింద మీరు పల్స్ మోడ్లో పెడితే ఇలా అవుతుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మసాలా చేసుకోవడానికి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అల్లం, అలాగే వెల్లుల్లి, ఒక 4 లవంగ మొగ్గలు, ఒక 3 ఇలాచీ వేసుకుని వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి, దీనిలాగా ఈ కలర్ వచ్చే వరకు చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద టమాటోని ఇలాగ ప్యూరీ కింద చేసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని ఇది కూడా చక్కగా పచ్చిదనం అనేది లేకుండా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కింద ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే సాల్ట్ ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. అలాగే 1 స్పూనున్నర కారం వేస్తున్నాను. మీ కారానికి తగినట్టు కింద మీరు ఈ మసాలాలని యాడ్ చేసుకోండి. ఎందుకంటే చేపల కూరలో అన్నీ సరిగ్గా ఉంటేనే చేపల కూర అనేది టేస్టీగా వస్తుంది. ఇవన్నీ కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ చేపలని ఇప్పుడు దీంట్లో ఇలాగ ఒక్కొక్కటిగా పెట్టుకుని ఫస్ట్ మనం వాటర్ వేయకుండానే దీనికి కొంచెం మసాలా పట్టించినట్టయితే ఫిష్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలాగ మనం కొంచెం ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనం గట్టి పెట్టి కలుపుకోవచ్చు. మనం మొత్తం ఉడికిన తర్వాత అయితే గట్టి పెడితే విడిపోతాయి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే నేను మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని 1 గ్లాసు వాటర్ని వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. ఇవి పీసెస్ అనేవి వాటర్లో ఇలాగా మునిగేటట్టు కింద ఉంచుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించినట్టయితే చూడండి, మొత్తం ఆయిల్ ఇలా తేలింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టి ఇలా గుజ్జు తీసుకుని ఇందులో వేసుకున్నాను. అలా వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి మూత పెట్టుకుని మంచిగా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలా మసాలా అంతా ఇలాగా కలిసేటట్టు కింద ఇలా కలిపిన తర్వాత మనకి వంజరం చేప ముక్క అనేది మనకి ఉడికిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. చూడండి, ఇలా కొంచెం కొత్తిమీర వేసుకోండి. మీకు గ్రేవీ ఎలా కావాలంటే అలాగా మీరు ఒకవేళ ఇంకా కొంచెం పులుసుగా ఉండాలి అనుకుంటే మీరు కొంచెం పులుసుగానే ఉన్నప్పుడే మనం స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే కొంచెం థిక్గా ఉండాలని చెప్పి ఇలా చేశాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.